ఊటీకి వెళ్ళి నీ సంగతి చెప్తా. ఇలాంటివి చాలా ఓకే ప్రకాష్, నేను బయలుదేరుతాను. అప్పుడేనా? ట్రైన్ కదలడానికి ఇంకా చాలా టైం ఉంది. నో, నాన్న నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్తాను. బై, హ్యాపీ జర్నీ. ఏంటి ఆట? డోర్ ఓపెన్ చేయమని చెప్పు ప్రకాష్. డోంట్ బి సిలీ, ట్రైన్ ఇస్ అబౌట్ టు మూవ్. నేను వెళ్ళాలి. వెళ్ళాలి కాదు, రావాలి. మాతో పాటు ఊటీకి రావాలి. జస్ట్ 4 days యా. మీ డాడీకి ఫోన్ చేసి చెప్పే. సింపుల్. యువర్ టికెట్ ఇస్ బుక్. వాట్? సెండ్ ఆఫ్ కి రమ్మని నన్ను అడగకుండా టికెట్ ఎందుకు బుక్ చేశారు? నిన్నెందుకు అడగాలి? యు ఆర్ ఇన్ లవ్ విత్ మీ నో? నో, ఐ యామ్ నాట్ ఇన్ లవ్ విత్ యు. వాట్? మరి ఆ రోజు పువ్వు ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకున్నావు? డోంట్ బి సిల్లీ. రోడ్లో ఫ్లవర్ షాప్ పెట్టుకున్న వాడి దగ్గర రోజు పూలు తీసుకుంటున్నాను. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఇట్స్ ఫన్నీ. ఏంటి ఏంటి ఫన్నీ? ఏంటి ఫన్నీ? ప్రకాష్, నువ్వు చెప్పు, ఏంటి ఫన్నీ? నీ కోసం 4 సంవత్సరాలు కుక్కలా తిరిగాను, అది ఫనీయా? అలవాట్లేని వేషాలని నీ ముందు వేశాను, అది ఫనీయా? మంచివాడిగా నీ ముందు కనపడడం కోసం నానా కష్టాలు పడ్డాను, అది ఫనీయా? What the hell do you find funny in me? నేను అనుకున్నది జరగాలి, కోరుకున్నది దక్కాలి. దట్ ఈస్ ప్రకాష్. నువ్వు వస్తున్నావు అంతే. ప్రకాష్ వదిలే, మేము ఉన్నాం కదా. నీతో తిరిగి తిరిగి బోర్ కొట్టే కదా ఆడు పవిత్ర భారతదేశం ఎంచుకున్నాడు. రేయ్ నీ అబ్బా. ఏమా ఏం తింటావు? బిస్కెట్ ఇవ్వనా? సారీ సార్. సార్ సత్య ఎక్కడ ఉన్నాడు సార్? సత్యం ఆగరా. సత్యం నేను వెళ్ళి ప్లీజ్. అంకిత ఆగు. అంకిత నువ్వురా. ఏంటండి 10 మంది ముందు తప్పండి? ఇది మా ప్రాబ్లం. నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతుంది. మేమెవరో తెలుసా? ఎవరైనా తప్పు తప్పేనండి. అవును, ఎక్కడ పడితే అక్కడ దాని వెనకాల తిరుగుతున్నావు. ఏంట్రా నీకు దానికి సంబంధం? ప్రకాష్, చేయొద్దు. ఆగండి. ఏంట్రా అమ్మ చెయ్యొద్దని చెప్పానుగా. సత్యం ఆగు. ఎక్కడికై వెళ్తున్నావు? నా మాట విను. సార్ మీరు నా మాట వినండి. మీ అమ్మాయి జాగ్రత్త. జాగ్రత్త. సత్యం ఆగు. నాన్న, అతను నీకు తెలుసా? తెలియకపోవటం ఏంటమ్మా? వాడు సత్యం, నా సత్యం. పాటలు బాగా రాస్తాడు, మంచివాడు అని చెప్తుంటానే వాడే వీడు. నీ మనసులో వాడు లేడని తెలిసినా వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడమ్మా.
వాడి భవిష్యత్తును నమ్ముకుని 2 లక్షలు నా చేతికిచ్చి నీ ఫీజు కట్టమన్నాడు. రోడ్డు మీద ఆడపిల్ల కనపడితే పిచ్చుకొక్కల్లా వెంటబడే కుర్రాళ్ళ మధ్యన తను ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయి తండ్రినే పర్మిషన్ అడిగిన బాధ్యత జరిగిన కుర్రాడమ్మా. అమ్మా అంకిత, మన ఇద్దరి మధ్యన రక్త సంబంధం ఉందమ్మా. కానీ వాడికి నాకు మధ్యన ఏ సంబంధం లేకపోయినా వాడు వెళ్ళిపోతున్నాడు అంటే నీకంటే వాడే ఎక్కువ అమ్మా. వాడిని ఆపమ్మా. వాడిని ఆపగల శక్తి నీ ఒక్కదానికే ఉంది. ఇన్ఫాక్ట్ మొన్న మధ్య ఫెయిర్ అండ్ లవ్లీకి మోడల్ గా చేయమన్నా. వినేవాడు ఎదవైతే ఏనుగు ఏరోప్లేన్ నడిపిందని చెప్తాడు ఈడు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడపోతే ఇలా తయారవుతారన్నారు. క్యాప్షన్ నచ్చలేదు, ఒప్పుకోలేదు. ఏదో మీరు బలవంత పెడుతున్నారు కాబట్టి బాస్ ఫోర్స్ షూటింగ్ ఉంటే కొంచెం ముందే చెప్పండి సార్. ఓ పెద్ద పార్టీ వాళ్ళు మన కోకని బుక్ చేస్తున్నారా? అన్ని ఫారెన్ ఫిగర్స్ అంట. వస్తావా? రేపు కీరవాణి గారిని కలవాలి. కానీ మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతున్నారా? అసలు పుడితే ఫారినర్ గా పుట్టాలరా. ఎక్కడికైనా వెళ్ళొచ్చు.